మన దేశంలో ఉన్న ప్రతి రాజకీయ పార్టీ కూడా దళితులకు మేమే దళిత బాంధవులం అంటూ ఎలక్షన్కు ముందు ఎన్నో హామీలు గుప్పిస్తూ ఉంటాయి. అదే రకంగా ఎలక్షన్ తర్వాత కూడా మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నామని ఆ కార్పొరేషన్ పెట్టి ఈ కార్పొరేషన్ పెట్టి దళితులకు ఇన్ని నిధులను మేము ఇస్తున్నామని చెప్తూ ఉంటారు. కానీ నిజంగా ఆ నిధులు దళితులకు చేరుతున్నాయా అంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే 2018-19 సంవత్సరంలో తెలుగుదేశం ప్రభుత్వం ఆనాడు జాతీయ దళిత ఆర్థికాభివృద్ధి సంస్థ నుండి కొన్ని వందల కోట్లను దళితుల కోసం అని చెప్పి అడగడం జరిగింది. అదేవిధంగా వారు ఇవ్వడం కూడా జరిగింది. ఆనాడు తాడేపల్లిగూడెకు చెందిన వెంకటేశ్వర ట్రేడర్స్ ప్రొప్రైటర్ అనిల్ కుమార్ రెడ్డి గారి సంస్థ 7,500 ఎలక్ట్రిక్ ఆటోలను రాష్ట్రానికి సరఫరా చేస్తానంటూ ఆయన దాదాపు 38 కోట్లను అడ్వాన్స్గా తీసుకోవడం జరిగింది. కానీ తీసుకున్న తరువాత 38 కోట్లలోనూ 2,250 ఆటోలను మాత్రమే ఆయన సరఫరా చేసి మిగతా 19,63,00,000 కూడా ఇంకా తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించలేదు. మళ్ళీ ఆయనే 280 మెకనైజ్డ్ స్ట్రీట్ క్లీనింగ్ మిషన్లను సరఫరా చేస్తానంటూ కొన్ని మిషన్లు మాత్రమే సరఫరా చేసి మళ్ళీ ఒక 10 కోట్లను తిరిగి చెల్లించాల్సి ఉండగా అది చెల్లించలేదు. మరియు ఆయనే 660 కోట్ల రూపాయలు ట్రాక్టర్లను 660 ట్రాక్టర్లను సరఫరా చేస్తానని చెప్పి దాదాపు 450 ట్రాక్టర్లు మాత్రమే సరఫరా చేసి తీసుకున్న అడ్వాన్సులో ఇంకా 20 కోట్లు ఉండగా దాదాపు 44 కోట్ల రూపాయలు ఆయన వద్దనే ఉండగా కొంతమంది వైసీపీ హయాంలో ఆ మంత్రులు వీటికి సంబంధించి వాళ్ళకి కాల్స్ చేసిన తర్వాత మరి తాడేపల్లి నుంచి తెలిసిన విషయమే కాబట్టి తాడేపల్లి నుంచి కొన్ని కాల్స్ రావడం వల్ల ఆ మంత్రులు ఆ రోజు ఎటువంటి చర్యలు తీసుకోకుండా గత ప్రభుత్వం అంతకుముందు ప్రభుత్వం చెల్లించిన అడ్వాన్స్లో కూడా ఇంకా మిగిలిన సొమ్మును పోయిన వైసీపీ ప్రభుత్వం రాబట్టలేకపోయింది. ఎందుకంటే ఇది దాదాపు ఒక ఎస్సీ కార్పొరేషన్ అధికారులు మరియు జగన్ గారికి సంబంధించిన కొంతమంది అనుయాయులు కలిసి చేసినటువంటి స్కామ్గా తెలిసింది. ఇదే కాకుండా 49 కోట్ల రూపాయలకు మరొక స్కామ్ బయటపడింది. పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఒక సంస్థ ఒక 12 డ్రైనేజ్ క్లీనింగ్ మిషన్ సరఫరా చేస్తానని చెప్పి దాదాపు 4 కోట్లు అడ్వాన్స్గా తీసుకుని కేవలం 6 మిషన్లు మాత్రమే సరఫరా చేసింది. వారి వద్ద నుంచి ఇంకా 2.5 కోట్ల రూపాయలను రాబట్టవలసి ఉంది. అదేవిధంగా విజయవాడకు చెందిన ఒక సంస్థ నుంచి 1061 ఇన్నోవాలు 588 ఎథియోస్ కార్లు దళితులకు ఇచ్చేందుకు గాను ప్రభుత్వానికి సప్లై చేయాల్సి ఉంది. వారు 221 కోట్ల అడ్వాన్స్ తీసుకుని కేవలం 1,200 వాహనాలు మాత్రమే సప్లై చేయడం జరిగింది. మిగిలిన వాహనాలకు ఇంకా అమౌంట్ వారి వద్దనే ఉంది. దాదాపు 48 కోట్ల రూపాయలు వారు ప్రభుత్వానికి తిరిగి చెల్లించాల్సి ఉంది. దీనికోసం ఎస్సీ కార్పొరేషన్ వారికి నోటీసులు ఇవ్వడానికి సిద్ధపడగా ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అంటే ఎవరో కాదండి, ఒక రాజకీయ పార్టీని పెట్టి ఘోరంగా ఓడిపోయి జగన్ గారిని ఎంతో పొగిడినటువంటి వ్యక్తి, అలాగే గత ఎన్నికల్లో ఆయనకి ఎంతో లబ్ధి చేకూర్చినటువంటి ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి హస్తం దీని వెనకాల ఉంది అని చెప్పి దాదాపు ఎస్సీ కార్పొరేషన్ నోటీసులు ఇచ్చే సమయానికి తాడేపల్లి నుంచి ఒక ఫోన్ కాల్ వెళ్ళగానే వాళ్ళు స్తబ్దుగా అయిపోయారు. దాదాపు ఈ 94-95 కోట్ల స్కామ్ అంటే దాదాపు ఈ అమౌంట్ అంతా కూడా తిరిగి గవర్నమెంట్కి చెల్లించాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో ఇప్పటి వరకు కూడా గత ప్రభుత్వం తీసుకోలేదు. ఇప్పుడు కూడా ఈ స్కామ్ ఎందుకు బయటకు వచ్చిందంటే జాతీయ దళిత ఆర్థికాభివృద్ధి సంస్థ ఏదైతే ఉందో ఈ అమౌంట్ని ఏ విధంగా ఖర్చు పెట్టారు, ఎలా ఖర్చు పెట్టారు, ఎంతమంది లబ్ధిదారులు అంటూ ఒక నోటీస్ ఇచ్చింది. దాని వలన ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఈ స్కామ్లో ఏం జరిగింది ఏంటి అనే దాన్ని ఇప్పుడు ఈ స్కామ్ బయటికి తీయడం జరిగింది. లేదంటే దళిత అభివృద్ధి, దళిత జీవనోపాధి, ఉపాధి అవకాశాలు ఇవన్నీ ఎప్పటికీ కూడా అలా కలగానే మిగిలిపోతాయి.